గోవిందాయ నమః. శ్రేయ నమః. శ్రీధరాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులందరికీ అనేక దాసోహములు తెలియజేసుకుంటూ జై శ్రీమన్నారాయణ భాగవత గోష్ఠికి స్వాగతం. మనము నారద భక్తి సూత్రాలు చెప్పుకుంటున్నాం. అందులో 17వ సూత్రము గర్గ మహర్షి వారు ఏం చెప్పారో నారద మహర్షి వారు గుర్తు చేస్తున్నారు. కదాదిష్వితి గర్గ, భగవంతుని కథాదురయందు అనురాగము కలిగి ఉండుటయే భక్తి అని గర్గాచార్యుడు తెలిపాను. భక్తి లేదా అనన్యమైన భక్తి, ప్రేమ భగవంతుడి పట్ల ఎలా ఉండాలి, భక్తులు ఎలా ఉండాలి, ఈ వివరాలు నారద మహర్షి వారు చెబుతూనే ఇతరత్ర మహర్షులు భాగవతోత్తములు ఈ భక్తి గురించి ఏం సెలవిచ్చారో కూడా నారద మహర్షి వారు ఇక్కడ గుర్తు చేస్తున్నారన్నమాట. ఇంతకుముందు వ్యాస మహర్షి వారు ఏం సెలవిచ్చారు భక్తి గురించి నారద మహర్షి వారు వివరించారు. ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం. అలాగే గర్గ మహర్షి వారు ఈ భక్తికి ఎలాంటి నిర్వచనం ఇస్తున్నారు, వీరని భక్తి అంటారు, అది ఈ సూత్రంలో చెప్తున్నారు. భగవంతుని దివ్య లీలల యందు, మహిమల యందు, గుణగానము యందు, నామ సంకీర్తనమందు, శ్రవణమునందు మనస్సు లగ్నము చేయుట నిస్సందేహముగా భక్తి యొక్క ప్రధాన లక్షణమే అగును. లోకములో ఎందరో మానవులు భగవంతుని గాని అతని కథలను గాని పరికించని వారు ఉన్నారు. రే అనక పగలనక విషయ చర్చతోనే వారి కాలము సాగిపోవచ్చుండును. వారు ఎన్నడూనూ భగవానుని గుణగానము చేయరు. వారికి భగవద్ అభిరుచి ఉండదు. వారి చెవులు రామకథయందు అనురక్తములు కానే కావు. ఇట్టి పరిస్థితిలో ఎవరి మనస్సు భగవద్గుణానువాదమును ఆలకించుటయందు, తెలియజెప్పుటయందు సంలగ్నమై ఉండునో వారిని అవశ్యము భగవద్భక్తులనియే ఎన్నవలేను. ఈ సూత్రములను రచించిన ఆచార్యుడు నారద మహర్షి స్వయంగా వ్యాస భగవానుడితోటి చెప్పి ఉన్నాడు. ఏమని? భగవద్గుణానువాద కీర్తనమే తపము వలన, వేదాధ్యయనము వలన, చక్కగా ఆచరించబడిన యజ్ఞముల వలన, మంత్రముల వలన, జ్ఞానము వలన, దానముల వలన, ఈ అన్నిటి వలన కలుగు నాశరహితమైన మహాఫలమగురని విద్వాంసులు నిరూపించి ఉన్నారు. ఈ విషయాన్ని శ్రీమద్ భాగవతంలో నారద మహర్షి వారు వ్యాస మహర్షి వారికి చెప్పున్నారు. దీన్నే ఇక్కడ గర్గ మహర్షి కూడా ధృవపరుచుతున్నారు. భక్తి ఏంటి? ఈరోజు శనివారం అండి, 7 గంటల వాడి కొబ్బరికాయ కొట్టాలండి. లేదంటే ఈరోజు శనివారం కాబట్టి పలానా గుడికి వెళ్ళేసేసి అక్కడ ఫలానా దీపము ఫలానా సాయంత్రం వేళ రాహుకాలంలోని ఇంకొక వేళని వెలిగిస్తే ఈ సమస్య తీరుతుందటండి, ప్రచారం చేస్తున్నారటండి. ఇది కాదు భక్తి. గర్గ మహర్షి వారి నిర్వచనం ఏంటంటే భగవంతుడి దివ్య లీలలు, గుణాలు, భగవంతుడి గురించి గానము చేయడం, పాడుకుంటూ ఉండటం, నామస్మరణ చేయడము, ఎవరైనా చెబుతుంటే చెవులొగ్గి శ్రవణము చేయడము, నిరంతరము స్మరించుకోవడం, స్మరించుకుంటూ తన్మయత్వము చెందడం, అసలు భగవంతుడి గుణములు, లీలలు, రూపములు, అవతారములు ఎందు మనస్సు లగ్నము చేయడం, విచారించడము, ఆలోచించడము, ఇది నిస్సందేహంగా భక్తి అవుతుంది అని గర్గ మహర్షి వారు సెలవిస్తున్నారు. అలాగే ఉదాహరణ కూడా చెప్తున్నారు అనమాట. లోకంలో ఎంతమంది మనుషులు ఉంటారు, ఎంతమందికి మనస్సు ఒక రామాయణం మీదకి పెడుతుంది, ఎంతమంది మనస్సు భాగవతం మీదకి పెడుతుంది. ఒక సత్సంగంలో, ఒక భాగవత గోష్ఠిలో కూర్చోవాలి, ఆచార్యులు మహాత్ములు ఏ భాగవతము చక్కగా చెబుతూ ఉంటే చెవులొగ్గి వినాలి, తన్మయాస్థితికి వెళ్ళాలి, భగవంతుడు స్మరించుకుంటూ వాళ్ళు చెబుతున్నది విని. ఈ ఆలోచన ఎంతమందికి వస్తూ ఉంటుంది? రేనక పగలనక ఏవో కబుర్లు, వృధా కాలక్షేపాలతోటి సమయము వృధా చేసుకునే వాళ్ళు, జీవితం వృధా చేసే వాళ్ళు ఉన్నారు. అలాంటి సంసారంలో ఎవరికైనా సరే భగవంతుడి పట్ల అభిరుచి కలిగి, ప్రేమ కలిగి, భగవంతుడి కథలు ఆలకిస్తూ, భగవంతుడి కథలు చదువుకుంటూ, స్మరించుకుంటూ, ధ్యానించుకుంటూ ఎవరైతే తన్మయత్వం చెందుతారో వాళ్ళు నిస్సందేహంగా భాగవతోత్తములే, భక్తులే అనేసి గర్గ మహర్షి వారు సెలవిస్తున్నారు. ఈ సందర్భంగా పెద్దలు ఎప్పుడు ఒక మాట చెప్తారు. రుక్మిణీదేవి ప్రేమ పత్రిక రాసింది కృష్ణ భగవానుడికి. 10 శ్లోకాలు ఉంటాయి అందులో, రుక్మిణీ పత్రిక అంటారు. రుక్మిణీ కళ్యాణ ఘట్టం దగ్గర కనపడుతూ ఉంటాయి మనకు ఆ శ్లోకాలు. దానిని ఒక బ్రాహ్మణోత్తముడికి ఇచ్చి ద్వారక కృష్ణ పరమాత్మకు ఆ సందేశం చేరవేయమని ప్రార్థించడంతో ఆ బ్రాహ్మణోత్తముడు రుక్మిణీ పత్రిక తీసుకుని వెళ్ళి ద్వారక స్వామి దగ్గరికి పెడతాడు. స్వామికి ఆ పత్రికను ఇస్తాడు. దానిలో మొదటి శ్లోకమే శ్రుత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాంతే అని ప్రథమ లైన్ వినగానే రుక్మిణీదేవిని పెళ్లి చేసుకోవాలి అని ఫిక్స్ అయిపోయి కృష్ణ పరమాత్మ లేచి నిలబడ్డాడట. ఆవిడ మొదలుపెట్టడమే శ్రుత్వా వినడం, గుణాన్ భువన సుందర శృణ్వతాంతే, నీ గుణములు ఎప్పుడు నా చెవిన పడడం ఆగిపోతూ ఉంటుందో, నీ లీలలు, నీ గుణముల గురించి నేను వినడం ఎప్పుడు ఆగిపోతూ ఉంటుందో ఇక అప్పుడే నా ప్రాణాలు పోయినట్లు.
రుక్మిణీ పత్రికలో ప్రథమమైన లైనే అది రాసింది, శ్రుత్వా గుణాన్భవన సుందర శృణ్వతాంతే. అంటే ఆవిడేం చేస్తుంది, భగవంతుడి లీలలు గుణాలు కృష్ణ పరమాత్మ గురించి ఎప్పుడు వింటూ ఉంటుంది ఆవిడ. విదర్భలో తన రాజప్రసాదంలో ఉండి అక్కడికి వచ్చిన మహాత్ములు పండితులు ఎవరైనా చర్చ జరుపుతూ ఉంటారు కదా, వారు కృష్ణ పరమాత్మ గురించి చెబుతూ ఉంటే ఆవిడ ఆలకిస్తూ ఉంటుంది. చెవులు ఆ రాజప్రసాదంలో తిరుగుతూ ఉన్న ఆ రాజకుమారి చెవులు కృష్ణుడి గురించి ఏదైనా శబ్దం వినపడుతుందా, కృష్ణుడి గురించి ఎవరైనా ఏదైనా చెప్తూ ఉంటారా, ఎవరన్నా కృష్ణ అంటారా, నా చెవికి అది వినపడుతుందా, చెవికి అది వినపడుతుందని వెతుక్కుంటూ ఉంటుంది ఆవిడ. చెవులు ఎప్పుడు అటే అప్పు చెప్తుంది అనమాట. అది ఏ రోజు ఆగిపోతుందో అప్పుడు నా ప్రాణములు పోయినట్టే, అంటే పోతేనే ఆగిపోతుంది అని ప్రథమ లైనే అది రాసింది. వినడం అంత గొప్పది, శ్రవణం అంత గొప్పది. ఆ మొదటి శ్లోకంలో ప్రథమ లైన్ శ్రుత్వా గుణాన్భవన సుందర శృణ్వతాంతే, వినడమే. కృష్ణ పరమాత్మ ఈ రుక్మిణిని పెళ్లి చేసుకోవాలి అని లేచి నిలబడ్డాడట. శ్రవణం అంత గొప్పదండి. చక్కగా భాగవతము రామాయణం లాంటివో చెబుతూ ఉన్నప్పుడు మనం ఆ భగవంతుడి లీలలు గుణాలు వర్ణనలు అవన్నీ వినడానికి చెవులు వెంపర్లు ఆడాలి. ఎప్పుడప్పుడు వినపడుతుందా, ఎవరైనా భాగవతులు కనపడి ఏదైనా కృష్ణ అంటారా, రెండు ముక్కలు మంచి చెవినేస్తారా, ఏ భాగవతమో చెప్తారా, ఏ కృష్ణుడి గురించి వర్ణిస్తారా, రాముడి గురించో చెబుతారా, చెవులు ఆరాటపడిపోవాలి. అంత గొప్ప విషయం. అలా నీ చెవులు ఆరాటపడుతున్నాయంటే కృష్ణ రామ గోవింద అనే శబ్దం వినడానికి నీ చెవులు ఆరాటపడుతున్నాయంటే నీవు పరమ భాగవతోత్తమ లక్షణాలు కలిగిన వారివి అని అర్థం. శ్రవణం అంత గొప్పది. పరీక్షణ మహారాజు వారం రోజుల్లో ఇంక నీకు మృత్యు వస్తుంది అని తక్షకుడు శాపం పెట్టిన తర్వాత, కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఏం చేసి ఏ హోమాలో జపాలో మంత్రాలు చేయించుకొని ఇప్పుడు ఈ గంట నుండి బయటపడి నేను ఏమిటి ఆయుష్మంతుడు అవ్వాలి అని ఆలోచన చేయలేదు. చేసినట్టయితే అప్పుడు కూడా ఉన్నాయి పరిష్కారాలు. ఇప్పుడే బోర్డు చెప్తున్నారు, మీకు నుండి నీరేళ్ళు ఆయుష్ ఉండటానికి అపమృత్యు దోషం నుండి తప్పించుకోవడానికి ఇవి చేయండి అవి చేయండి. ఆ రోజుల్లో లేవుంటారు, ద్వాపరయుగంలో ఉన్నాయి. వాటిని వేటిని పట్టించుకోలేదు. వారం రోజులు ఉంటానికి కన్ఫర్మేషన్ ఉంది కదా, వెంటనే రాజ్యం అప్పచెప్పేసేసి జనమేజయుడికి మంత్రులకి వెళ్ళిపోయాడు గంగా తీరానికి. సుఖమహర్షి వారిని ఆశ్రయించారు, కూర్చున్నారు, నమస్కరించారు. సుఖమహర్షి వారు భాగవతం చెప్పడం మొదలుపెట్టారు. వారం రోజు కదలక మెదలక తిండి తీర్థం అనేసి భాగవత శ్రవణం చేశాడు. వారం అయిపోయింది, మృత్యు వచ్చింది, వెళ్ళిపోయాడు వైకుంఠానికి. ఎటాగూ అందరూ వెళ్ళాల్సిందే, ఆయనకు వారం రోజులు అని కనీసము కన్ఫర్మేషన్ అయినా ఉంది. ఒక వారం అయితే నేను బ్రతుకుతాను కన్ఫర్మేషన్ ఉంది. మనకి కన్ఫర్మేషన్ ఉందా? వారం రోజు మనం బ్రతుకుంటామని కన్ఫర్మేషన్ ఉందా? మనకి వినాలనిపించదు భాగవత్ కదా. భగవంతుడి గురించి చెబుతూ ఉంటే వినాలనిపించదు. కాంట్రవర్షియల్ విషయాలు, ఏవేవో గాసిప్స్, ఇరుగు పొరుగు విషయాలు, సీరియల్స్, సినిమాలు, రాజకీయాలు, క్రీడలు, అవి ఇవి పొరుగువారి విషయాలు, అక్కర్లేని విషయాలు అన్నీ నచ్చుతాయి చెవులకి. భాగవతమో రామాయణం మాత్రం నచ్చవు. ఏ మహాత్ములు మహాపురుషులో చెబుతూ ఉంటే కూడా మనకు ఆ వీడియో తీసేయాలి, ఛానల్ మార్చేయాలనిపిస్తూ ఉంటుంది. బోర్ కదా, చెవులకి బోర్. అంటే ఏమిటంటే ఈ లక్షణాల వల్ల మన జన్మ చెడిపోతుంది అని అర్థం అంతే. కానీ రుక్మిణీదేవి స్వామిని పొందింది, పట్టపురాణి అయింది, స్వామిని సేవించింది, శ్రుత్వా గుణాన్భవన సుందర శృణ్వతాంతే అని ఆరంభం చేసింది. రుక్మిణీ పత్రికలో ప్రథమ శ్లోకంలో ప్రథమ లైన్, నీ గుణములు లీలలు ఈ చెవుల పడకపోతే అని మొదలెట్టింది. అంటే ఎంత ప్రేమగా వినాలి, ఆ కృష్ణ అనే శబ్దం వినాలి, ఇంకేదన్నా చెప్తారే వినాలని ఈ చెవులు ఆరాటపడిపోతున్నాయో గమనించండి. రుక్మిణీదేవి చెవులు. అక్కడ కృష్ణుడికి అర్థమైంది రుక్మిణీదేవి ప్రేమ. వెంటనే వెళ్ళి ఆమెను తెచ్చుకున్నాడు, వివాహం చేసుకున్నాడు. మనకు అంత ఆరాటం మన చెవులకి ఉన్ననాడు భగవంతుడు మన కోసం కూడా పరిగెత్తుకుంటూ వస్తాడు. మనకు ఆరాటము కృష్ణుడి మీద ఉండదు, భాగవతం మీద ఉండదు, రామాయణం మీద ఉండదు. అవి కాక మిగతా అక్కర్లేని మనల్ని పాడు చేసే విషయాల మీద ఉంటుంది ఆరాటం. కాకపోతే ఇక్కడ ఇలా మిగిలిపోయాయి. గర్గ మహర్షి వారు స్పష్టంగా సెలవిచ్చారు, నారద మహర్షి వారు చెప్తున్నారు, భాగవతంలో ఉంటుంది. శ్రవణము చెయ్యడము భక్తికి దర్శనం, భగవంతుడి లీలలు గుణాలు శ్రవణం చేయడం, భగవంతుడి నామం చెవికి వినపడితే బాగుండు, ఎవరైనా అంటే బాగుండు, ఈ చెవుల్లో పడితే బాగుండు. ఈ ఆరాటం చెవులకు ఉందంటే అది భక్తి. మీ చెవులకు ఆ ఆరాటం ఉందో లేదో మీ చెవులు మీరు పరీక్షించుకోండి. ఆ ఆరాటం ఏ చెవులకు ఉందో వాళ్ళందరూ అదృష్టవంతులు, ధన్యజీవులు, మహాభాగ్యవంతులు, సౌభాగ్యవంతులు. ఇదే వారికి చివరి జన్మ. అదే విషయం. కాబట్టి అందరూ ఆ ఆరాటం మీ చెవులకు ఉందో లేదో పరీక్షించుకొని చూడండి.
ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.